బ్రేకింగ్ చూస్తున్నాం. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త గోవా గవర్నర్ అశోక్ గణపతిరాజు కుటుంబం స్వామివారికి తొలి చందనం సమర్పణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి అనిత స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం తితిదే దేవస్థానం స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించింది. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త గోవా గవర్నర్ అశోక్ గణపతిరాజు కుటుంబం స్వామివారికి తొలి చందనం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి అనిత స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం తితిదే దేవస్థానం స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించింది. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీజ. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, అలాగే రాష్ట్రంలో ప్రధాన దేవాలయమైన సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం అయితే ఎంతో వైభవంగా ప్రారంభమైంది. భక్తులంతా ఈ వేడుక కోసం సంవత్సరాల తరబడి ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. ఈ చందనోత్సవం సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం ఎప్పుడెప్పుడు చేసుకుందామని భక్తులు ఆశగా ఎదురు చూస్తారు. ఆ రోజు అయితే రానే వచ్చిందని చెప్పుకోవచ్చు. వరహాలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శన భాగ్యం అత్యంత వైభవంగా ప్రశాంత వాతావరణంలో అయితే ప్రారంభమైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు చేసిన ముందస్తు ఏర్పాట్లు అయితే సత్ఫలితాలను ఇస్తాయని భక్తులు దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులు అయితే చెప్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అలాగే గోవా గవర్నర్ పోస్పాటి అశోక్ గజపతిరాజు దంపతులు అయితే సోమవారిని తొలి పూజ నిర్వహించారు. అనంతరం సాధారణ భక్తులకు అయితే దర్శనాలు అయితే ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారికి అయితే పట్టు వస్త్రాలు అయితే సమర్పించారు. మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సంవత్సరం స్లాట్ పద్ధతిని అమలు చేయడం వల్ల క్యూ లైన్ లో భక్తులు వేగంగా కదులుతున్నారని ఆలయ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఉదయం 3 గంటల నుండి అన్ని క్యూ లైన్లు అయితే అందుబాటులోకి వచ్చాయని చెప్తున్నారు. ఉదయం 3 గంటల నుండి 4:30 వరకు 6,700 మంది, అలాగే ఉదయం 4:30 నుండి 5 గంటల వరకు 8,810 మంది భక్తులు అయితే స్వామివారిని దర్శనం చేసుకున్నారని చెప్తున్నారు. మొత్తం మీద వేకువజాము నుంచి వేల సంఖ్యలో భక్తులు అయితే స్వామివారి నిజరూప దర్శనాన్ని చేసుకోవడానికి అయితే నిన్న అర్ధరాత్రి నుంచి ఆలయానికి అయితే క్యూ కట్టారు. జిల్లా కలెక్టర్ ఎం అభిషిత్ కిషోర్, అలాగే ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో వెంకటరావు స్వయంగా క్యూ లైన్లు అయితే పర్యవేక్షిస్తున్నారని చెప్తున్నారు. ఈ క్యూ లైన్లు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. క్యూ లైన్ లో ఎటువంటి తొక్కిసలాట్ లో జరగకుండా భక్తులకి అన్ని ఏర్పాట్లు ఇదివరకే మొత్తం అన్ని శాఖల సమన్వయంతో ఒక సమీక్షా సమావేశాన్ని అయితే ఈ ఎండోమెంట్స్ కమిషనర్ రామచంద్ర మోహన్ అధ్యక్షతన అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వైద్య ఆరోగ్య శాఖ కానీ, అలాగే మొత్తం అగ్నిమాపక చట్టాలు, అలాగే వివిధ శాఖలు మొత్తం అన్ని ఈ కొండపైతే అయితే తిష్టవేశాయి. గత 2 రోజుల నుంచి అయితే మొత్తం అన్ని శాఖల సమన్వయంతో ఈ చందనోత్సవాన్ని ఎలాగైనా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ చందనోత్సవాన్ని మరుపురాని భక్తులకు ఒక భక్తిభావం కల్పించే విధంగా చేసి తీరుతామని రామచంద్రమోహన్ అయితే ముందే చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సాయంత్రానికి సహస్ర ఘటాభిషేకం అనంతరం స్వామివారికి తొలి విడతగా ఒక మణుగు చందనాన్ని అయితే సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో ఈ చందనోత్సవాన్ని చూడడానికి అయితే అక్షయ తృతీయ రోజున అయితే భక్తులు రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా సింహాచలానికి అయితే పోటెత్తారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ఆలయ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆలయ యంత్రాంగం అయితే చెప్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి సుమారు 3 లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ వర్గాలు చెప్తున్నాయి. గతంలో 2,50,000 మంది అయితే భక్తులను దర్శించుకున్నారు. ఈ సంవత్సరం 3 లక్షలకు పైగా భక్తులు దర్శనాలు చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు
ఏర్పాట్లు చేశామని అలా ఈవో వెంకట్రావు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద భక్తులంతా రాష్ట్రం నలుమూల నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు సింహాచలంలో స్వామి దర్శనానికి అయితే వేచి చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు స్వామిని నిజరూప దర్శనం చేసుకుందామని ఎంతో ఆశతో భక్తులు అయితే ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్న సమయం వారికి రానే వచ్చిందని చెప్తున్నారు. ఈ రోజు స్వామి నిజరూప దర్శనం చేసుకుని భక్తి భావంతో సింహాచలం అయితే పునీతమవుతుందని చెప్పుకోవచ్చు. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉదయ్. చందనోత్సవం సందర్భంగా విశాఖపట్నం సింహాచలం దేవస్థానం వద్ద అధికారులు ప్రజాప్రతినిధులు అందరి సహకారాలతో మంచిగా ఏర్పాట్లు చేశారు. దర్శనం చాలా చక్కగా జరిగింది. క్రౌడ్ కూడా బాగా కంట్రోల్ చేయగలిగారు. ఎక్కువ మంది భక్తులకి, సామాన్య భక్తులకి ప్రయోజనాలు చేకూర్చాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈ సదుపాయాలన్నీ కల్పించి నేనైతే చాలా సంతృప్తికరంగా ఉంది. చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. గత సంవత్సరం జరిగిన చిన్నపాటి పొరపాట్లు జరగకుండా మొదటి నుంచి కూడా ముందస్తు చర్యలు తీసుకుని సక్సెస్ అవడంలో నేనైతే చాలా సంతోషిస్తాను. దర్శనం చాలా ప్రశాంతంగా స్వామివారిని దగ్గరుండి దర్శించుకున్నాం. దర్శనం అయితే చాలా సంతృప్తిగా బ్రహ్మాండంగా జరుగుతుంది. సొంతంగా మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడ బాగా ఉన్నారు, అంత కంట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా మా హోమ్ మినిస్టర్ గారు ఆవిడే మొత్తం అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. కలెక్టర్ గారు కొత్తగా వచ్చి 4-5 రోజులు అంటే 1 వీక్ అయినట్టుంది ఆయన వచ్చి, అయినా కూడా మొత్తం కంట్రోల్ తీసుకున్నారు. ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా భక్తితో మరి భక్తులందరూ కూడా దర్శించుకుంటున్నారు. ఇది డెఫినెట్ గా ఆ భగవంతుడు ఆశీర్వచనం. డెఫినెట్ గా చాలా బ్రహ్మాండంగా అయిందండి, చాలా బాగుంది, అద్భుతంగా అయింది. ఈ సంవత్సరం అందరికీ బాగుంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ ప్రకాష్ జనసేన పార్టీ 57వ వార్డు అధ్యక్షుడిని. నిజంగా ఈ ఏడాది చందనోత్సవం ఏదైతే ఉందో అది చాలా అంగరంగ వైభవంగా డిజైన్ చేశారు. నిజంగా ఇటు కలెక్టర్ గారు కానివ్వండి, అటు కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఇటు పోలీస్ వ్యవస్థ కానివ్వండి, అన్ని కూడా ప్రజలకి మంచి సౌకర్యాలతో ప్రతిదీ అందుబాటులో పెట్టి నిజంగా ఈ ఏడాది వీళ్ళు పాసులు ఇచ్చే విధానం గాని నిజంగా ప్రతి సామాన్యుడికి కూడా ఈరోజు దైవ దర్శనం అనే కలిగే ఒక గొప్ప అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. దానికి సదా స్వాగతిస్తున్నాం. నిజంగా ప్రతి ఏడాది కూడా ఇంత అంగరంగ వైభవంగా చేయాలని కూడా కోరుకున్నాం. నిజంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇదంతా చూస్తుంటే మనందరం చూస్తున్నాం ఎంత కొండ ఎంత అంగరంగ వైభవంగా కాంతులతో విరజల్లుతుంది అనేది. నిజంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం జనంలో ఒక్కసారైనా చేసుకుంటే చాలు అంటారు. అలాగే ఈసారి విఐపీలతో పాటు సామాన్యులకు కూడా ఈక్వల్ గా దర్శనం ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషంగా భావిస్తున్నాం. అలానే ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగోలేదని అందరికీ తెలిసింది. నిజంగా ఆ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటున్నాను. మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని చెప్పి స్వామివారిని వేడుకుంటున్నాను. అలానే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలి. ఆయనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు